అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఎస్ ఉషాకిరణ్. ఎన్నో సాహితీ అవార్డులు అందుకుని బాల సాహిత్యం మీద ఎంతో పట్టు సాధించి బాలగేయాలతో తనకంటూ ఒక ముద్ర వేసుకుని రేడియో అన్నయ్యగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి కీర్తిశేషులు శ్రీ ఏడిద కామేశ్వరరావు గారు, మా తాతయ్య గారు. ఆయన రచించినటువంటి వెంకటేశ్వర స్వామిని రచించారండి ఒక పాట. అది ఇప్పటికీ తిరుపతిలో మరి సుప్రభాత వేళప్పుడు అది ఆ పాటని మరి వాళ్ళు వేస్తూ ఉంటారు, ఆ సాంగ్ని పాటని. మరి అటువంటి ఆ పాటకి నేను ఈరోజు తాతయ్య గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు నాకు తెలిసినటువంటి ఆ నృత్య అభినయం మీకు చూపించబోతున్నాను. అందరూ తిలకించండి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పులుకుతావట. ఓ ఆపద మ్రొప్పుల సామి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిని అండ చేర్చి కాపాడరా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. అభయమున్నదట, అభయమూర్తి వేయట, అభయదానమిచ్చి మాకు భవతరణ పదము చూపు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. వడ్డీ కాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదువట, అసలు లేని వారమయ్య పెతలు బాపి తావయ్యా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పులుకుతావట. ఓ ఆపద